ఇక చూడురి రాష్ట్రంలో ఇవాళ ఒక సంచలన వార్త వచ్చిందిలా. డీజీపీ ఆఫీసులో తుపాకీతో కాల్చుకొని చనిపోయిన కానిస్టేబుల్ అని వచ్చింది. ఈ కానిస్టేబుల్ ఎవరో తెలుసా మీకు? ఈ కానిస్టేబుల్ మా మిత్రుడు అనేదానికంటే మా తమ్ముడు అంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే నాకంటే జస్ట్ 2 years జూనియర్ అంతే. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే, కలిసి తిరిగిన వాళ్ళమే, ఒకే బయలే చదువుకున్న వాళ్ళమే. ఏం రాసిండి ఈ తమ్ముడు చనిపోయే ముందల? నా చావుకు ఎవరు కారణం కాదు, నేను చచ్చిపోయినాక దయ్యమైనాక కూడా నా భార్య పిల్లలని మంచిగా చూసుకుంటా, మా భార్య పిల్లల్ని ఏమనుకుని వాళ్ళు చాలా మంచోళ్ళు, నా ఏమంటారు పర్సనల్ ప్రాబ్లం తోటి చనిపోతున్నా అని రాసిపెట్టి చచ్చిపోయాడు. అవును స్వామి తమ్ముడా అంటే వాస్తవానికి తమ్ముడు అనకూడదు, ఆఫీసర్ కాబట్టి ఆఫీసర్ అనాలి, కానీ మా ఊరు నా మిత్రుడు కాబట్టి తమ్ముడు అంటున్నా, అంతకు మించి మరో ఉద్దేశం అయితే ఏం లేదు. నిజంగా నీ భార్య పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే బతికి సాధించాల్సి ఉంటుంది. సరే నీకు ఎలాంటి బాధలు వచ్చినాయో ఎలాంటి కష్టాలు వచ్చినాయో నాకైతే తెలియదు. సత్య అంతవరకు తీసుకొచ్చిందంటే చాలా రకాలైన బాధలు వస్తే రావచ్చు, కానీ సచ్చి సాధించేది ఏముంటుంది చెప్పు? పోలీస్ ఆఫీసరు నువ్వు నలుగురికి భరోసా ఇవ్వాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి. కానీ నువ్వే గిట్లా ఆత్మహత్య చేసుకుంటే సాధారణ పబ్లిక్ ఏం కావాలి? నిన్ను మొన్న అనుకుంటా అస్సాంలో ఆయన ఒక డీజీపీ, ఆయన కూడా తుపాకీతో కాల్చుకొని చనిపోయింది. పోలీస్ ఆఫీసర్లు మీరే గిట్లా చేస్తే సాధారణ పబ్లిక్ ఎందుకు చేసుకోరు చెప్పు? ఆత్మహత్య చేసుకోవడమే మహాపాపం. వాస్తవానికి ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అయినా కూడా మీలాంటి వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటే ఎట్ట ఉంటుంది చెప్పురిగా? ఏదన్నా ఉంటే బతికి సాధించే ఉపాయం చేయాలి. ఉద్యోగం ఉన్నది సరే, ఎంతో కొంత 40-50 వేల జీతాలు వస్తుండొచ్చు. ఏమైనా ఆర్థికంగా ఏమైనా వెనుకబాటు ఉంటే ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా తీర్పుకునే అంత దమ్ము ఉన్నది, అంత కొలువు ఉన్నది. ఏమైనా పోయి లోనో బీనో తెచ్చుకొని ఏమైనా అప్సప్పు కట్టుకునే ఉపాయం చేయాలి. ఒకవేళ అప్పులు ఉంటే లేదు, పై ఆఫీసర్లతోటి ఏమైనా ప్రాబ్లం ఉందనుకో, ఆ పైన ఆఫీసర్ల కోలుకనే చెప్పాలి, లేకపోతే ఏమైనా రాజకీయ నాయకునికి చెప్పాలి. అది కూడా చేత కాకుంటే మాలాంటి మీడియా కాడికి వచ్చి ఇగో నేను పలాని పిఎస్లో పనిచేస్తున్నా, నాకు ఇబ్బందులు పెడుతున్నారు, మా ఎస్ఐ కానీ సిఐ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఆ పైన ఉన్నోళ్ళు ఎవరైనా కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని ఒక చిన్న వీడియోని చేసి మాలాంటి ఛానల్కి ఇస్తే నీకు న్యాయం జరుగుగా తమ్మి? ప్రాబ్లం ఏదైనా కావచ్చు, కానీ ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఏదో ఒక దగ్గర మార్గం అయితే దొరుకుతుంది కదా. ఆ మార్గాన్ని పక్కకు పెట్టుకొని ఉత్త పుణ్యానికి చేతుల తుపాకి ఉంది అనుకొని కాల్చుకొని చనిపోతివి. రక్త బండాలం అయిపోయాడు, బాత్రూంలో పోయింది కాల్చుకొని చచ్చిపోయాడు. ఇవాళ నీ భార్య ఆగమైపోయా, నీ పిల్లలు ఆగమైపోయా, నిన్ను కన్నా నీ అయ్యమ్మ ఆగమైపోయా, నీకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఈ తమ్ముళ్ళు కూడా ఏడ్చబెట్టింది. ఇవాళ మొత్తం నీ మిత్రులు మొత్తం ఎందుకు అసలుకు నీకు పోలీసు ఉద్యోగం వచ్చిందంటే ఊరంతా సంతోషపడదు ఒకప్పుడు. అరే మన పొరగానికి, మన కాళ్ళల్లో మన చేతులలో వెళ్ళిన పొరగానికి, మన ఎమ్మడి తిరిగిన పొరగానికి, మన ఎమ్మడి ఆడుకున్న పొరగానికి పోలీస్ జాబ్ వచ్చిందంట అని చాలా సంతోషపడరు. నీ మిత్రులు కావచ్చు, ఊరు మొత్తం కావచ్చు, నిన్ను కన్నా తల్లిదండ్రులు కావచ్చు. ఇవాళ ఉత్త పుణ్యానికి క్షణిక ఆవేశంలో పాడైపోను. మరి ఏమెక్కడ తెచ్చిపోయినావు ఏం కథనో కానీ దయచేసి ఎవరైనా కానీ ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. నలుగురికి ఆదర్శంగా ఉంటూ నువ్వు గిట్ట ఆత్మహత్య చేసుకుంటే, పోలీసు వాళ్ళే గిట్ట ఆత్మహత్యలు చేసుకుంటే సాధారణ పబ్లిక్ పరిస్థితి ఏం కావాలి చెప్పురిగా?